అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ పోరుబాటు పట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగించింది. ఇందులో భాగంగా విశాఖలోని ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలలో పార్లమెంట్ సభ్యులు గొల్లా బాపురావు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్లు పాల్గొన్నారు. ఈ మేరకు నగరంలోని గురుద్వార్ నుంచి ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ కొనసాగించి అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం కూటమి ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల మీద పడినటువంటి భారాన్ని వారు తీసుకున్నటువంటి నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నిరసన కార్యక్రమాల్ని నిర్వహిస్తూ, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థానిక ఏడీ కార్యాలయాలు, అలాగే ఈరోజు విశాఖపట్నంలో ఈపీడీసీఎల్ సిఎండి కార్యాలయంలో కూడా ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు కూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పినటువంటి విషయాలు, వారి అధికారం కోసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, నాణ్యమైనటువంటి విద్యుత్తును అందిస్తాం, ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి బాధ్యత తీసుకోం, ప్రజల మీద భారాన్ని వేయం, ఆ పరిస్థితి వస్తే అవసరమైతే ప్రభుత్వమే దాన్ని భరిస్తుందని చెప్పి ఎన్నికల ముందు ప్రజలకు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల కాలంలోనే 15,000 కోట్ల రూపాయలు పెను భారాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి మీద వేసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఈరోజు విద్యుత్కు సంబంధించి కూడా ఎక్కడ ఒకే నెలలో ఒకేసారి పెంచితే ఎక్కడ ప్రజలు ఒక్కసారి తిరుగుబాటు వస్తుందని ఈ నెలలో ఒక 60 పైసలు, వచ్చే నెలలో ₹1, అలా మార్చి వరకు దాదాపు ₹2 వరకు యూనిట్ మీద పెంచేటువంటి భారం ఈరోజు ప్రభుత్వం ప్రజల మీద వేస్తూ ఉంది. నెలసరి ₹600 వచ్చేటువంటి కరెంటు బిల్లు ఈరోజు ₹800, ₹1000 వచ్చేటువంటి కరెంటు బిల్లు 1300, 1400 వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ అందరూ తెలుసు, స్లాబ్ రేట్లు కూడా యూనిట్కి 50 యూనిట్ల వరకు ఒక రేటు, 125 యూనిట్ల వరకు ఒక రేటు, 199 యూనిట్ల వరకు ఒక రేటు, ఇలాగ 6-7 స్లాబుల్లో ఉన్నటువంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి విద్యుత్ ఛార్జీలు, ఈ స్లాబ్ రేట్లతో పాటు మరో ₹2 అదనంగా ట్రూ అప్ ఛార్జెస్ వేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇన్ని విధాలుగా విద్యుత్ ఏ రకంగా గతంలో ఆయన బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడో, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేశారో, మళ్ళీ ఈరోజు కేవలం 6 నెలల్లో దాదాపు 75,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఒక్క పథకం అన్న ఇచ్చారా? ఒక్క సిలిండర్ అన్నారు, ఆ సిలిండర్ కూడా 100-150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి 75,000 కోట్ల రూపాయలు చేసినటువంటి అప్పు, ఆ డబ్బు ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్పి గగ్గోలు పెట్టారే. మరి 3.5 లక్షల కోట్ల అప్పులు చేస్తే 2,75,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందించాం మేము. మరి మీరు 75,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి మీరు ఏ పేదవాడికి పంచారు? మేము ఆ రోజు చెప్పాం, అమరావతికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఒక ప్రాంతంలో అంత డబ్బు పెడితే ఏ రకంగా మిగిలిన రాష్ట్రం అంతా కూడా, మిగిలిన రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా మీరు ఉపయోగపడతారని అంటే అంత అవసరం లేదన్నారు. ఈరోజు దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు అమరావతి మీద. ఏమీ లేని దగ్గర అంత డబ్బు పెడతా ఉన్నారు. ఆ రోజు మేము విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 6,500 కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్రాజెక్ట్ని తీసుకొని వస్తే అది ఏమైపోయిందో తెలియదు. ఇన్ని రకాలుగా కూడా ఈరోజు పేదవాడిని మోసం చేసేటువంటి ప్రభుత్వం. ఈరోజు రానటువంటి కాలంలో పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చేయబోతా ఉన్నాం. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు. తీరా 6 నెలలు పోతే బాబు షూరిటీ, బాధుడు గ్యారంటీ అంటా ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన నిలబడతా ఉన్నారో, ఈ పోరాటాలకు మద్దతు ఇస్తూ ఉన్నారో. రానటువంటి కాలంలో మరింతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని వారు వెనక్కి తీసుకునేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను 2 విషయాలు చంద్రబాబు నాయుడిని అడగాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎప్పుడైనా చెప్పిన మాట, చేసిన వాగ్దానాన్ని ఎప్పుడైనా అమలు చేశారా? మీరు ఇది వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఎన్ని రకాల వాగ్దానాలు మోసం, అన్ని మోసాలే. ఇప్పుడు కూడా ప్రజల్ని భ్రమంలో పెట్టి ఎన్నో రకాలుగా వాగ్దానాలు చేసి వారితో ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మాత్రం స్వర్గం చూపిస్తున్నాడు. అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. అందుకే ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు, అన్ని వర్గాల వారు ఈ రోజున విసుకెత్తిపోయారు. ఈ రోజున మన యొక్క దీక్షకి ఇన్ని వేల మంది వస్తున్నారంటే దానికి కారణం ఈ 6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలు చేయలేక ఆయన మీద విసుకెత్తిపోయి ప్రజలు ఎన్నో రకాలుగా కష్టాలు పడుతున్నారు. నేను ఒక విషయం చెప్తా. మీరు మా అమరగారు చెప్పినట్టు 75,000 కోట్లు కాదు, సుమారు 1,00,000 కోట్ల రూపాయలు అప్పుడే మీరు అప్పు చేశారు. నేను రుజువులతో చూపిస్తా. ఎన్నో రకాలుగా అప్పులు చేసేస్తున్నారు. మీరేంటో ఒకప్పుడు మా జగన్ గారిని పట్టుకుని ఈ యొక్క అప్పుల రాష్ట్రంగా చేసేశారు, ఇది ఎంత ఎవరు చేయలేరు, ఈయనకి సమర్థన పాలన తెలియదు అన్న మనిషి మీరు. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పని ఏంటి? మీరు చేస్తున్న పని డైరెక్ట్గా మీరు మోసం చేస్తున్నారు ప్రజల్ని. 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారంటే ఇంకా 5 ఏళ్ళు, సుమారు 4.5 సంవత్సరాలు ఉంది. ఈ 4.5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారు? ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్తారో మీరే దీనికి సమాధానం చెప్పండి. ఈ విషయాన్ని మేము పార్లమెంట్లో కూడా రేపొద్దున అడుగుతాం. ఈ యొక్క విషయాన్ని పార్లమెంట్లో కూటమి ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా నిలదీస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు, ఎందుకంటే ఆఖరికి మా ఎస్సీ ఎస్టీ కాలనీలు ఆఖరికి కరెంటు లేక అంధకారంలో పడిపోయినటువంటి సంగతులు చూస్తున్నాం. ఈ రోజున మీరు చెబితే అంత స్వర్గం, మాట్లాడితే డిజిటల్ అని చెప్పేటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ప్రజలు మరి వారికి బుద్ధి చెప్పేటువంటి రోజు తొందరలోనే ఉంది. ఖచ్చితంగా మేమైతే ఆ భగవంతుడిని జమిలీ ఎలక్షన్ రావాలి, మళ్ళీ ప్రజలకి నిజమైనటువంటి ఆ యొక్క పాలన, మంచి పరిపాలన రావాలి. మన జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ యొక్క పరిపాలన మళ్ళీ పేద ప్రజలకు అందుద్ది. ఈ యొక్క అన్ని పథకాలు కూడా, ఒక్క సూపర్ 6, స్వీట్ 6 అన్నాడు, ఒక్క పథకం కూడా అమలు చేయట్లా. ఇచ్చిన పెన్షన్స్ కూడా ఏ రకంగా తీసేయాలని చూస్తున్నాడు. ఆఖరికి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి పథకాలు నేను రివోక్ చేస్తానన్నాడు. ఒక పథకం కూడా రివోక్ చేసే దమ్ము ఈ యొక్క చంద్రబాబు గారికి లేదు. కాబట్టి నేను కోరుతున్నాను, మీ యొక్క శుష్క వాగ్దానాలు మీరు మర్చిపోండి. పరిపాలన ఏ రకంగా చేయాలో మళ్ళీ మా జగన్ గారికి తెలుసు. తొందరలోనే ఆ పరిపాలన వస్తుందని నేను ఆశిస్తున్నాను. తప్పనిసరిగా ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మరి ప్రజలకి మీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.